హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో కొత్త రేషన్ కార్డులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ రేషన్ కార్డు అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది ఎలా చెక్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. మీకు ఈ వెబ్సైట్ లింకు కింద వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చినాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే పేజీ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి సెర్చ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా పేజీ ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇందులో మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేయండి. మీ సేవలో అప్లై చేసే టైంలో వాళ్ళు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే మీకైతే ఇచ్చింటారు. ఆ నెంబర్ని అయితే ఇక్కడైతే ఇవ్వండి. నేను ఇక్కడ నెంబర్ అయితే ఇస్తున్నాను, చూడండి ఫ్రెండ్. మీ సేవ అప్లికేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ సేవ నెంబరు, ఇక్కడ ఆధార్ నెంబర్, ఇక్కడ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ నేము, ఇక్కడ జెండరు, ఇక్కడ మెంబర్ స్టేటస్ దగ్గర రిజెక్టెడ్ అని చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎవరికైతే అప్రూవ్డ్ అని ఉంటుందో వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా మీరే మీ మొబైల్ ద్వారా అయితే చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా రేషన్ కార్డుల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ అయితే అడగండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.